ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నేటి మన అంశము సివిక్ సెన్స్. ఈ పదం ఈ మధ్యకాలంలో మీరు ఎక్కువ వింటున్నారు. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి చాలా దేశాలు, ఆస్ట్రేలియా, తర్వాత యూరోపియన్ కంట్రీస్, చాలా దేశాలు ఇండియన్స్ మీరు వెళ్ళిపోండి ఇండియాకి అని అంటున్నారు. ఏంటి కారణం అని అంటే, మీకు సివిక్ సెన్స్ లేదు, మీరు మా దేశంలో వద్దు, మీరు వెళ్ళిపోండి అంటున్నారు. లండన్లో ఇదే జరుగుతుంది, ఆస్ట్రేలియాలో ఇదే జరుగుతుంది, అమెరికాలో ఇదే జరుగుతుంది. ప్రత్యేకించి ఇండియన్స్ మీరు వెళ్ళిపోండి, మీరు మా దేశంలో పనికిరారు అని అంటున్నారు. ఇండియా మీద ఇంత ద్వేషం వస్తుందా? ఒకసారి మీరు సోషల్ మీడియా, యూట్యూబ్స్ ఇవన్నీ చూసేవారైతే మీకు అర్థమవుతుంది ఎందుకు అలాగ అంటున్నారు. ఇండియన్స్ మీరు వెళ్ళిపోండి, మీరు వద్దు. సో ఏంటి సమస్య? ఏంటి ఇండియాలో ఉన్నటువంటి ఇండియా వాళ్ళకి ఉన్నటువంటి ఆ సెన్స్, సివిక్ సెన్స్ ఏంటి అసలు? దాని గురించి ఈరోజు మనం కొంత నేర్చుకుందాం. సివిక్ సెన్స్ అంటే, మామూలుగా సివిక్ సెన్స్ అంటే ఒక పౌరునికి ఉండాల్సినటువంటి బాధ్యతలు. ఒక దేశంలో ఒక పౌరుడు ఉంటే ఆ పౌరుడికి ఉండాల్సినటువంటి బాధ్యతలు, తనకి ఆ బాధ్యతలు ఏంటంటే తను ఉన్నటువంటి ప్రాంతం మీద, తను ఉన్నటువంటి సమాజం మీద, తను ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితుల మీద ప్రతి ఒక్కరికి బాధ్యతలు ఉంటాయి. ఇప్పుడు ఇండియా వాళ్ళకి ప్రాథమిక హక్కులు అని ఉన్నాయి. ఇండియాలో పుట్టినటువంటి ప్రతి పౌరునికి ఆ హక్కులు ఉంటాయి. హక్కులే కాదు, బాధ్యతలు కూడా ఉన్నాయి. చాలామంది ప్రాథమిక హక్కుల మీద పోరాటం చేస్తుంటారు, కానీ బాధ్యతలు ఏంటో తెలియని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఆ బాధ్యతలు ఏంటివి? ఇప్పుడు ఉదాహరణకి మనం ఆలోచన చేస్తే, పబ్లిక్ ప్లేసుల్ని నువ్వు గౌరవించాలా. పబ్లిక్ ప్లేసులు, పార్కులు, అక్కడ సివిక్ సెన్స్ అంటే ఆ పబ్లిక్ ప్లేస్ ఉంది, మరి మాది మీ దేశమే, మీ ప్రాంతమే, మీ సమాజమే కదా, అది అందరి కోసం కట్టినటువంటి పబ్లిక్ పార్క్ కదా, మరి అక్కడ నువ్వు ఎలాగైనా బాధ్యతగా ఉండాలి. అది సివిక్ సెన్స్. కొంతమంది పార్కుల్లో మరి చేయరాని పనులన్నీ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి సివిక్ సెన్స్ లేదు అని కదా. సివిక్ సెన్స్ అంటే ఏమిటి? సివిక్ సెన్స్ దాని గురించి నేర్చుకుంటున్నాం. అది ఏంటి అనే విషయాలు చెప్తాను. ఇండియాలో ఎలాగుంది అనే కొన్ని విషయాలు చూస్తాం. అసలు దీని గురించి బైబిల్ ఏం చెప్తుంది అనే విషయాన్ని చెప్పి ఈరోజు అంశం మనం ముగించుకుంటాం. తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించడం బాధ్యతలు కదా. ఏమి ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే ఇంతవరకు స్పీడ్ లిమిట్ అని ఉంటుంది. సివిక్ సెన్స్ ఉన్న వాళ్ళు ఏమి చేయాలా? ఆ హద్దుల్లో వెళ్తారు. లేదు మా ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతామని అంటే ఏం లేదని, సివిక్ సెన్స్ లేదు. కాబట్టి బాధ్యత ఇది. నీ ఇష్టం వచ్చిన స్పీడ్లో నువ్వు వెళ్తే అది మంచిది కాదు అని ఉన్నటువంటి ఆ నియమాన్ని పాటించడం సివిక్ సెన్స్ అని చూడవచ్చు. తర్వాత మన మధ్యలో, మన చుట్టూ ఉండేటువంటి పరిసరాలని గౌరవించడం, మన చుట్టూ ఉండేటువంటి వాతావరణం గౌరవించడం. సౌండ్ పొల్యూషన్ పెట్టావు, చుట్టూ పరిస్థితి ఏమైంది? కాబట్టి సివిక్ సెన్స్ లేకపోతే ఏమైంది? నీ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలని నీ ద్వారా చెడగొట్టినారు అవుతావు. అదే సివిక్ సెన్స్ అంటే బాధ్యతలు అన్నమాట. కాబట్టి సోషల్ రెస్పాన్సిబిలిటీస్ అనగా
సామాజికంగా బాధ్యతలు ఉంటాయి. ఇప్పుడు అవతల వ్యక్తికి కూడా నీకున్నటువంటి హక్కులే అవతల వ్యక్తికి కూడా ఉన్నాయి కదా. కాబట్టి నీకున్నటువంటి రైట్స్ అవతల వ్యక్తికి కూడా ఉన్నాయి కదా. కాబట్టి అవతల వాళ్ళ ఆ హక్కుల్ని కూడా నువ్వు గౌరవించి ఉండాలి. లేదు వాళ్ళు ఏమన్నా అనుకున్నా పర్లేదు, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా అంటే ఏం లేదని. సో సివిక్ సెన్స్ అనేది మీకు అర్థమవడానికి ఆ మాటలు చెప్పాను. అయితే ఇప్పుడు ఇండియాలో ఎలాగుంది సివిక్ సెన్స్? మన ఇండియన్ సివిక్ సెన్స్ ఎలాగుంది? ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో మీరు ఇండియన్స్ ఇలాగున్నారని ఏలెత్తి చూపే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఇండియా పరిస్థితి ఎలాగుందో ఒకసారి ఆలోచన చేద్దాం. రైల్వే వాళ్ళు గుట్కా మరకల్ని క్లీన్ చేయడానికి సంవత్సరాలకి కోట్ల రూపాయల బడ్జెట్ని విడుదల చేసి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎందుకోసం డబ్బు ఖర్చు పెడుతున్నారు? క్లీన్ చేయడానికి. ఏం క్లీన్ చేయడానికి? గుట్కా మరకలు. ఎందుకని అంటే రైల్వే స్టేషన్లు, రైళ్ళు ఎక్కడ పడితే అక్కడ తుప్ప ఊసుకుంటూ వేస్ట్ విసిరేస్తూ ఉంటారు. ఎలాగినా ఇప్పుడు మలేషియా అలాంటి దేశాల్లో రోడ్డు మీద ఉమ్మేయడం తప్పు. మా భారతదేశంలో మేము వేయొచ్చు అని మీరు అనుకుంటే వేస్తే ఏమవుద్ది? ఇది రోత అవుద్ది పబ్లిక్ ప్లేసుల్లో. కాబట్టి ఇండియాలో పరిస్థితి ఎలాగుందనంటే ఇప్పుడు సెలబ్రిటీలు కూడా పాన్ మసాలాలు అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటారు టీవీల్లో. సెలబ్రిటీలు, సినిమా వాళ్ళందరూ పాన్ మసాలాలు వస్తుంటాయి. విమల్, నమలండి, ఉయ్యండి, ఏ గోడలు చూసినా పబ్లిక్ ప్రాపర్టీలో మూలలలో ఎర్రగా ఉండిపోతుంది ఇండియాలో. మన ఇండియా యొక్క సివిక్ సెన్స్ ఎలాగుందో చూడండి. సరే, ఇండియాలో ఇలా చేసుకుంటున్నాం, బాగానే ఉంది. ఇవి వద్దురా బాబు అని బయట దేశాలకి నచ్చట్లేదు, అందుకని మీరు వెళ్ళిపోండి అంటున్నారు. అర్థమవుతుంది మీకు? వేస్ట్ ఎక్కడ పడితే అక్కడ విసిరేయడం. డస్ట్బిన్లు ఉంటాయి కదా. ఇప్పుడు చిన్నపిల్లలకి ప్యాంపర్ దొరుకుతారు. ఆ ప్యాంపర్ ఎక్కడ వేయాలా? మన ఇండియాలో అయితే ఎక్కడ పెడితే అక్కడ వేసేస్తాం. సో ఇండియాలో ఉండేటువంటి కల్చర్ ఎలాగుందో ఒకసారి మనం చూసుకోవాలి. అంతేకాకుండా ఇప్పుడు పబ్లిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. పబ్లిక్ ప్రాపర్టీలు వాటికి సరైనటువంటి గ్రహింపు కలిగి ఆ పబ్లిక్ ప్రాపర్టీలని మనం కాపాడుకోవాలి. ఇందాక మనం రైలు గురించి మాట్లాడుకున్నాం. అది పబ్లిక్ ప్రాపర్టీ. టికెట్ కొంటున్నావు, నువ్వు కొంటావు, అందరు కొంటారు, అందరు వెళ్తారు. మీరు వెళ్ళండి ప్యాసింజర్ ట్రైన్లలో, చెనక్కాయ పొక్కులన్నీ ట్రైన్లోనే ఉంటాయి. నిజమేగా? మీకు తెలుసు, బాగా ట్రైన్కి వెళ్తుంటారు కాబట్టి. పబ్లిక్ ప్రాపర్టీలని మా ఇష్టం అన్నట్టుగా ఏది పెడితే అది రాసేస్తుంటారు పైన గోడల మీద. ఇలాంటివి. ఆ తర్వాత పర్యావరణాన్ని చెడగొట్టడం, ఎక్కడ పడితే అక్కడ పాస్ వేయడం. ఉన్నాయా లేవా? సో మన ఇండియాని ఒకసారి, ఇండియాలో సివిక్ సెన్స్ ఎలాగుంది అని మనం చూసుకుంటా ఉన్నాం. ఆ తర్వాత ఇప్పుడే మాట్లాడుతున్నట్టుగా మనకి సరైనటువంటి రోల్ మోడల్స్ లేకపోవడం. ఉదాహరణకి ఇప్పుడు సెలబ్రిటీలే ఉన్నారు, వాళ్ళు వేటిని ప్రమోట్ చేస్తున్నారు? గుట్కాలు తినండి, కూల్ డ్రింకులు తాగండి. అఫ్కోర్స్ కొంతమంది సెలబ్రిటీలు అంటే పెద్ద పెద్ద స్టార్స్ వాళ్ళు కొన్నిటికి కమిట్ అవ్వరు, ఆల్కహాల్ యాడ్స్కి వాటికి కారు. మిగతా వాళ్ళు కొంతమంది అడ్వర్టైజ్మెంట్కి డబ్బులు వస్తాయి కదా,
వాటిని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు రోల్ మోడల్స్గా ఉండేటువంటి వారు, బాధ్యత లేకుండా ఉండేటువంటి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, వీళ్ళందరిని బట్టి మన ఇండియా ఇలాగ అవుతుంది అని మనం అనుకోవచ్చు. తర్వాత మన సమాజంలో ఉన్నటువంటి కమ్యూనిటీ వాల్యూస్ని కాపాడుకునే క్రమంలో కూడా కమ్యూనిటీ వాల్యూస్ అంటున్నా చాలా బలహీనంగా ఉంది. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను సమాజంలో ఉన్నాడు, తనకున్న రైట్సే మిగతా వాళ్ళకు కూడా ఉన్నాయి కదా, కానీ తన లాంగ్వేజ్ ఎంత అసహ్యంగా ఉంటుంది అంటే అంత అసహ్యంగా ఉంటుంది. అంటే కమ్యూనిటీ వాల్యూస్, పక్కన వాళ్ళని గౌరవించేటువంటి ఆ క్రమం. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు కదా, ఒక స్వామీజీని అటు మాట్లాడాడు, మరి మిగతా సామాన్య ప్రజలు ఇంకెట్టా ఉంటుంది, రెచ్చిపోతున్నారు కదా, ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడితే ఆ సంస్కృతి ఇప్పుడు ఇలాగైపోయింది. ఎక్కడుంది ఇదంతా? ఇండియాలో ఉంది. ఇండియాలో ఉండేటువంటి సివిక్ సెన్స్, అంతేకాకుండా సోషల్ మీడియా తయారు చేస్తుంది ఇలాగా అందరినీ. ఇండియాలోనే వాళ్ళు ఎలా చేశారు, వాళ్ళకంటే మేము ఇంకొంచెం ఎక్కువ అతి చేద్దాం. ఇప్పుడు చూడండి, బాధ్యత లేకుండా ఇలాంటి పరిసరాల్ని డిస్టర్బ్ చేసే విధంగా, ఎదుటి సామాన్య పౌరులకి ఆటంకం కలిగించేటువంటి విధంగా ఇలాగున భారతదేశం ఉంది. ఇది సివిక్ సెన్స్ లేకుండా ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రూల్స్ ఏం లేవా? ఉన్నాయి, కానీ మనిషికి ఉండే ఆ సెన్స్ పాటించాలి. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నామనంటే సివిక్ సెన్స్ అంటే ఏంటో చూసాము, భారతదేశంలో ఎలాగుందో ఆ విషయాన్ని చూసాము. అయితే యాజ్ క్రిస్టియన్స్ మనం ఎలా ఉండాలి అనే విషయాన్ని కొంత నేర్చుకుందాం. బైబిల్ ఏం చెప్తుంది సివిక్ సెన్స్ గురించి? అసలు చెప్తుందా? లేకపోతే బైబిల్ ఇది దేవునిది కాబట్టి దేవుడి అంతా మీరు దేవుని ఇదంతా మర్చిపోండి, మీకు ఈ ప్రభుత్వాలు, ఈ రూల్స్, ఈ దేశం మీకు ఏమీ అవసరం లేదు, మీరు పర సంబంధమైన వారు కాబట్టి మీరు దైవాంశ సంబోధులుగా ఉండండి, ఇట్లా ఏమైనా చెప్తుందా? లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి ఒక భారతీయ పౌరుడిగా బైబిల్ మనకి ఏం నేర్పిస్తుంది? ఆ విషయాలు కొంత చూద్దాం. దాని కొరకైన ఏర్పాటు చేసుకున్నటువంటి లేఖన భాగం రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మొత్తం మనము వచనం వెంబడి వచనం మొదట్లోనే చదువుకున్నాము. అందులో ఉన్న కొన్ని విషయాల్ని జ్ఞాపకం చేసుకుంటూ సాగుదాం. ప్రియులారా, ఇక్కడ ఏముంది? మొదటి వచనంలో ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు, ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక పౌరునిగా మనము ఒక ప్రభుత్వంలో, ఒక దేశంలో, ఒక రాజ్యాంగంలో ఉన్నాము అని అంటే ఈ రాజ్యాంగం యొక్క అధికారములు ఇవన్నిటినీ నియమించిన వాడు దేవుడు. బైబిల్ గ్రంథం తేటగా చెప్తా ఉంది. మనం ఓట్లేయచ్చు, మనుషులు ఓట్లేస్తారు, అసలైన ఓటేసేది ఆయన, అసలు ఓటు ఆయన. ఎవరు అధికారంలోకి రావాలి, ఎవరు అధికారంలోనికి రాకుండా ఉండాలి అనేది దేవుని నిర్ణయం. అది బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. దేవుని వలననే నియమింపబడి ఉన్నవి కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. మనం ప్రభుత్వం కింద ఉన్నాం. ఈ భారత ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం. నువ్వు ఎవరివైనా, ఏ మతమైనా, ఏ కులమైనా
కింద ఆ రాజ్యం కింద ఉంటావు. భారతదేశంలో ఉన్నావు కాబట్టి భారతీయ పౌరుడిగా నీకు హక్కులు ఉన్నాయి, అలాగే నీకు బాధ్యతలు కూడా ఉన్నాయి. ఆ బాధ్యతలు ఏంటి అని అంటే, ముందు ఆ ప్రభుత్వాలని నువ్వు ఎదిరించకూడదు. ఎందుకనంటే ప్రభుత్వాలని అధికారుల్ని నియమించిన వాడు దేవుడే. దేవుడే నియమించాడు. కాబట్టి నువ్వు ఇప్పుడు దేవుడు నియమించిన ప్రభుత్వాన్ని నువ్వు ఎదిరించావు అని అంటే దేవుణ్ణి ఎదిరిస్తున్నావు అనే మాట ఇక్కడ చెప్తా ఉంది. ఇంకా ఏముంది? ఎదిరించేవాడు తమకు తామే శిక్ష తెచ్చుకుందరు. ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకు భయంకరులు కాదు. వాళ్ళు ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండ కోరితవా మేలు చెయ్యి, అప్పుడు వారి చేత మెప్పు పొందుతావు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడు, వారు ఊరకనే ఖడ్గాన్ని ధరింపరు. కీడు చేయి వారి మీద ఆగ్రహం చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. ఇప్పుడు మనం అంశంలోకి వస్తాం. ప్రభుత్వం చేసేటువంటి వారు దేవుని పరిచారకులు. ఇంగ్లీష్లో మినిస్టర్స్ ఆఫ్ గాడ్. దేవుడు నియమించినటువంటి వారు అధికారులు. అధికారులు అంటే ఎవరండి? కలెక్టర్లు, ఎస్పీలు, ఎంఆర్ఓలు. మీకు అర్థమవుతుందా? వీళ్ళను నియమించిన వాడు దేవుడు. ఇప్పుడు అసలు ప్రభుత్వం ఎందుకు ఉండాలి? సివిక్ సెన్స్ కదా కావాల్సింది. కొంచెం ఆలోచన చేయాలి. క్రైస్తవ పాలనలో ఉండేటువంటి వారికి కూడా సివిక్ సెన్స్ చాలా లేదు అని మనము ఒప్పుకోవాలి. ఈ మధ్యకాలంలో ఒక పెద్ద ఆయన మాట్లాడుతూ ఈ మాట అన్నాడు. ఆయన ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన వాడు, చర్చికి వెళ్తుంటాడు. ఆయన అన్నాడు, మీరేమన్నా చెప్పండి సార్, మా జాతిని చూసావు, ఆ జాతికి ఎంత చెప్పినా విన్నారు సార్ అన్నాడు. ఏమి అని అంటే, 2 సంవత్సరాల నుంచి అతను ఒక పంచాయతీ చేస్తున్నాడంట. ఏం పంచాయతీ అంటే మొగుడు పిల్లల పంచాయతీ. భార్యకి చెప్తా ఉన్నాడంట, అమ్మా సంసారం చేసుకోవాలా పద్ధతిగా అంటే అంటదంట, కానీ సంసారానికి రాదంట. ఎంతకాలం చెప్తున్నాడు ఈయన? 2 సంవత్సరాల నుంచి చెప్తున్నా సార్. వినరు సార్ వీళ్ళు, ఈ జాతి అన్నది అంటున్నాడు. నిజానికి వాళ్ళకి ఏ సెన్స్ ఉంది? బైబిల్ చెప్పినటువంటి సెన్స్ ఉందా, లేకపోతే సమాజంలో ఉన్నటువంటి సెన్స్ ఉందా? పేరేమో పాళెమో, క్రైస్తవ పాళెమో అని అంటారు. చాలా బాధాకరమైన విషయాలు చూస్తారు. బైబిల్ ఏం చెప్తుందో నేర్చుకోండి ప్రియ క్రైస్తవ జనమ. ఈరోజు ఉన్నటువంటి స్థానిక సంఘమైనటువంటి మీరు ఆలోచన చేయండి. సివిక్ సెన్స్ గురించి బైబిల్ ఏం చెప్తుంది? ఒక భారతీయ పౌరుడిగా నీవు ప్రభుత్వం దగ్గర నీకునేటువంటి బాధ్యతలు ఎలాంటి సివిక్ సెన్స్తో నువ్వు ఉండాలో చెప్తా ఉంది. ఇప్పుడు ప్రభుత్వాల గురించి మాట్లాడుతున్నాం. ప్రభుత్వాలు అనేవి ముఖ్యంగా ఏర్పాటు చేసింది దేవుడు. ఎందుకు అని అంటే, ఈ 4 వచనాలు చదివారు మీరు, మీకు ఏమర్థమైంది? ప్రభుత్వాలు ఎందుకున్నాయి? ఇప్పుడు నేను అడుగుతాను, ప్రభుత్వాలు ఎందుకున్నాయి అని మిమ్మల్ని అడిగితే మీరేం చెబుతారు? జనాల కోసం. ఏం చేయడానికి? మంచి చేయడానికి. అంటే ఏంటి? అవసరమైన ఇవ్వడానికి, ఉచిత బస్సులు ఇవ్వడానికి, రేషను, హాస్పిటలు, వైద్యము అవన్నీ ఇవ్వటానికి. ఓకే,
ఇందులో మీరు 2 కోణాలు చెప్పారు. ఒకళ్ళేమో ప్రజలకి మంచి అందించడానికి, ప్రజలకి సంక్షేమం ఇవ్వడానికి అని మీలో మెజారిటీ వాళ్ళు చెప్పారు. అందులో ఒకళ్ళు చెప్పారు మీరు చెప్పిన మాట, శిక్షించడానికి. ఇప్పుడు మీరు 4 వచనాలు చదివారు. ప్రభుత్వాన్ని ఎందుకు నియమించాడు దేవుడు అని అంటే, కరెక్ట్గా పదం అర్థం చేసుకుంటే న్యాయాన్ని కాపాడడానికి. అసలు ప్రభుత్వాలని దేవుడు ఏర్పాటు చేసింది న్యాయాన్ని కాపాడడానికి. అంటే ఎవరు తప్పులు చేయకూడదు. ప్రైమరీ ఉద్దేశం, ప్రభుత్వాల యొక్క ప్రైమరీ ఉద్దేశం ఏంటంటే వెల్ఫేర్ కాదు, న్యాయాల్ని కట్టడి చేయడానికి, తప్పులు జరగకుండా ఉంచడానికి, ఒక సిస్టమేటిక్గా, ఒక పద్ధతిగా, కొంత రాజ్యాంగం, కొన్ని రూల్స్ ఏర్పాటు చేసి, అందుకోసమే పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఇవన్నీ పెడతారు. న్యాయాన్ని కాపాడడానికి అది ప్రభుత్వం యొక్క ప్రథమ కర్తవ్యం. సంక్షేమం అనేది తర్వాత, వారి అవసరాల్ని తీర్చడం ఇవేది సెకండరీ. ప్రైమరీ పార్ట్ అయితే, అందుకే ఇక్కడ అంటున్నాడు వారు ఇదిగో శిక్షిస్తారు. వారు తప్పు చేసావా శిక్షిస్తారు. నువ్వు తప్పు చేయకపోతే వాళ్ళేమి శిక్షించరు. అదే ఇక్కడ చెప్తుంది. కాబట్టి నీవు చెడ్డ పని చేసావా భయపడు, వాళ్ళు ఊరకనే ఖడ్గం ధరింపరు. కోర్టులో ఉంటుంది న్యాయమూర్తి బొమ్మ ఉంటుంది కదా, ఎట్లా ఉంటుంది? ఒక లేడీ విగ్రహం ఉంటుంది, కళ్ళకు గంతలు ఉంటాయి, ఇంకా చేతిలో త్రాసు ఉంటుంది, ఇంకా ఇంకో చేతిలో ఏముంటుంది చెప్పండి? కత్తి ఉంటుంది. అది న్యాయ వ్యవస్థ ఏం చెప్తుందనంటే తప్పు చేయొద్దు, తప్పులు చేయొద్దు. ప్రభుత్వంలో అధికారాలు, గవర్నమెంట్ ఏం చెప్తుందంటే తప్పుగా ప్రవర్తించొద్దు, తప్పులుగా మనుషులుగా ఉండొద్దు, తప్పు చేస్తే మిమ్మల్ని శిక్షిస్తా, ఖడ్గం ఉంటుంది, శిక్షిస్తా. తూకం ఎందుకు ఉంటుంది అని అంటే న్యాయం సరిచూసి మరీ బ్యాలెన్స్ చేసి శిక్షిస్తా. అనవసరంగా, అందుకే అంటున్నారు వాళ్ళు అనవసరంగా ఏమి మిమ్మల్ని శిక్షించరు. అదేగా చెప్తుంది. సో ప్రభుత్వం ఎందుకుంది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు అది దేవుడు నియమించినటువంటి వాళ్ళు, దేవుని పరిచారకులు, మినిస్టర్స్ ఆఫ్ గవర్నమెంట్. అలాగే సంఘం యొక్క పరిచారకులు కూడా ఉంటారు. క్రైస్తవ సంఘం మినిస్టర్స్ ఆఫ్ గాడ్, మినిస్టర్స్ ఆఫ్ గాడ్. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళేమో మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ ఆర్ మినిస్టర్స్ ఆఫ్ సెంట్రల్. ప్రభుత్వ పరిచారకులు వాళ్ళు. దేవుడు వారిని అలాగే నియమించాడు. ఇప్పుడు చెప్పండి, ప్రభుత్వం న్యాయాన్ని కంట్రోల్ చేయడానికి ప్రథమ పని అని అన్నారు కదా. ఉదాహరణకి ఆలోచన చేయండి, పోలీస్ వ్యవస్థ లేకపోతే ఎట్లా ఉంటుంది మన దేశం? పోలీసులు, కోర్టులు లేవు అనుకోండి, ఎట్లా ఉంటుంది దేశం? అసలు ఊహించడానికే కష్టంగా ఉంది కదా. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుందంటే న్యాయాన్ని కట్టడి చేయడానికి ఉంటుంది. వాళ్ళు తప్పు చేస్తే శిక్షిస్తారు. నువ్వు ఏదైనా రాంగ్ రూట్లో వెళ్ళావు ఫైన్ వేస్తారు, ఇంకా పెద్దది చేసావు, ఇలాగ చేస్తూ వస్తావు. ప్రియులారా, ఇక్కడ క్రిస్టియన్స్గా మనం ఏం చేయాలి అనే మాటను గమనిస్తే ప్రభుత్వము దేవుని యొక్క
ఏర్పాటు దేవుడు నియమించిందని గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా ప్రభుత్వం యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ ఎదిరించి వ్యతిరేకిస్తున్నాడు అని అంటే దేవుణ్ణి వ్యతిరేకిస్తున్నాడు అనేటువంటి సెన్స్లోకి రావాలా క్రిస్టియన్స్. ప్రతి క్రైస్తవుడు ప్రభుత్వ అధికారులకి ప్రభుత్వాలకి లోబడి ఉండాలి అనేటువంటి విషయాలు చెప్తా ఉన్నాడు. లోబడి ఉండాలి. ఇక్కడ 4వ వచనం మనం చదువుతున్నాం కదా, లోబడాలి అని అన్నాడు. ఎందుకు? దాని కారణాలు కొన్ని ఉన్నాయి. 5వ వచనం నుండి, కాబట్టి ఆగ్రహ భయము చేత మాత్రమే కాక అని అన్నాడు. వీళ్ళ క్రైస్తవులైనటువంటి వారు, నువ్వు ఒక మంచి పౌరునిగా ఉండాలంటే, మంచి సివిక్ సెన్స్తో ఉండాలి అని అంటే ఆగ్రహ భయం చేత మాత్రమే కాక, ఆగ్రహ భయం చేత అంటే ప్రభుత్వం కోప్పడుద్ది, ప్రభుత్వం శిక్షిస్తుంది అనే భయం చేత మాత్రమే కాక. హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలి? ఒక్కొక్కరు హెల్మెట్ ఎలా పెట్టుకుంటారంటే బండి మీద పెట్టుకొని ముందు ట్యాంక్ మీద పెట్టుకొని పోతా ఉంటాడు. ఎదురుగా పోలీసు కనపడ్డాడు అనుకో, గబక్కిని తీసి తలకు పెట్టుకుంటాడు. ఇప్పుడు ఏ భయం చేత అతను హెల్మెట్ పెట్టుకున్నాడు? ప్రభుత్వం ఆగ్రహిస్తుంది, ఫైన్ వేస్తుంది అనే ఆగ్రహ భయము చేత నువ్వు చేయడం కాదు. అది మాట అర్థం చేసుకోవాలి. క్రిస్టియన్స్ అయినటువంటి వారు ఏదో ప్రభుత్వము మమ్మల్ని శిక్షిస్తుంది, ప్రభుత్వం కోప్పడుతుంది, పోలీసులు పట్టుకుంటారు అనేటువంటి సెన్స్తో నువ్వు ప్రవర్తించడం కాదు. మాత్రమే కాక పోలీసులు లేరు కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు పోతాను అని కాదు క్రైస్తవులు ఉండాల్సింది. ఇక్కడ ఎవరు లేరులే, మమ్మల్ని ఎవరు చూడలేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు అని వెళ్ళడం కాదు. అది ఇక్కడ ఉన్నటువంటి అర్థం. క్రైస్తవులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆగ్రహ భయం చేత మాత్రమే కాక, ప్రభుత్వాలు ఉన్నాయి, నువ్వు తప్పు చేస్తే శిక్షిస్తాయి, ఫైన్ వేస్తాయి, లేకపోతే కోర్టుకి లాగుతాయి అనే ఆగ్రహ భయం మాత్రమే కాక నీకంటూ నీకు ఇంకా ఉండాలి. ఏమంటున్నాడు అక్కడ? మనస్సాక్షి నిమిత్తము. పోలీసులు ఫైన్ వేస్తారు అందుకోసం హెల్మెట్ పెట్టుకుంటాను కాదు కావాల్సింది. హెల్మెట్ పెట్టుకొని బైక్ డ్రైవ్ చేయాలి అనే మనస్సాక్షి మనకు ఉండాలి. అది అర్థం చేసుకోవాల్సిన విషయం. క్రైస్తవులు అయినటువంటి వారు వీళ్ళ సెన్స్, సివిక్ సెన్స్ తెచ్చుకోవాలి. సమాజం ఎలాగుందో మనం చూసాం, మరి మనం ఎలాగుండాలి క్రైస్తవులుగా? అవతల వాళ్ళు ఫైన్ వేస్తారు లేకపోతే శిక్షిస్తారు అనే ఆగ్రహ భయం చేత మాత్రమే కాక నీకంటూ నీకు మనస్సాక్షి ఉండాలి కదా. అయ్యో నేను వెళ్తున్నాను, స్పీడ్ ఇంత వెళ్ళకూడదు, నేను ఇలా వెళ్తున్నాను, ఇలా వెళ్ళకూడదు, పబ్లిక్ ప్లేస్లో నేను ఇలా ఉన్నాను, ఎదుటి వ్యక్తుల దగ్గర నేను ఇలాగ ఉంటాను, నా ఇష్టం స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు నా మాట ఉండకూడదు. అది దేన్ని బట్టి ఉండాలా? అవతల వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను అని అంటే ఇలా అంటే కేసు అవుద్ది అనే ఆగ్రహ భయం చేత మాత్రమే కాక నీకు మనస్సాక్షి ఉండాలి కదా. క్రిస్టియన్స్ నేర్చుకోవాల్సిన విధం, నీకంటూ నీ కాన్షియస్నెస్తో నువ్వు చేసేది కరెక్ట్గా ఉండాలి. పోలీసులు ఉన్నారు కాబట్టి పట్టుకుంటారు కాబట్టి కాదు. నీ యొక్క సివిక్ సెన్స్తో ప్రభుత్వం నీకు ఏమైతే నియమించిందో అవి పాటించాలి ఆటోమేటిక్గా. ఇంకా మనం ఏం మాట్లాడుతున్నామంటే కింద వచనం చదువుతాం. ఏలయనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ, అదే వాళ్ళు ఉండేది దేవుని సేవ నిమిత్తమై ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాలు ఉన్నాయి అని అంటే వాళ్ళు నియమించిన దేవుడు ఉన్నాడు కాబట్టి 3 నియమాలను బట్టి, ఇప్పుడు మనం 3 నేర్చుకున్నాం, 3 కారణాలను బట్టి మనం ప్రవర్తించాలి. ప్రభుత్వాలకి లోబడి ఉండాలి. ప్రభుత్వాలకు లోబడి ఉండడానికి కారణం ఏంటంటే నెంబర్ 1 ఆగ్రహ భయం.
ఫియర్ ఆఫ్ పనిష్మెంట్. 2 కాన్షియస్నెస్, మన మనస్సాక్షి ఉండాలా. 3 దేవుని నిమిత్తం ఉండాలి. ఒక పౌరునిగా నువ్వు ప్రవర్తించేటువంటి విధానంలో నువ్వేదైనా తప్పు చేస్తున్నావు, రాంగ్ వెళ్తున్నావు, రాంగ్ చేస్తున్నావు అని అంటే ఎవరి నిమిత్తమై ఉండాలా? దేవుని నిమిత్తం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ కాదు నువ్వు చేసింది. ఎవరికి వ్యతిరేకంగా? దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నాను. పౌలు గారు చూడండి, ఒక ప్రభుత్వంలో ఒక రాజ్యాంగ పౌరునిగా నువ్వు ఎలాంటి విధి విధానాలతో సివిక్ సెన్స్తో ఉండాలో బైబిల్ ఎంత తేటగా చెప్తా ఉంది. ఈనాడు ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు, సోషల్ మీడియా వచ్చింది కదా. ఎంత బాధాకరం అంటే ముఖ్యమంత్రి అనే స్థాయి ఉన్నటువంటి వ్యక్తిని వాడు వీడు అని సంబోధిస్తున్నారు నేటి నవీన యుగం. ఏమంటారు? ఇప్పుడు చెప్పండి, క్రైస్తవుల ప్రకారం ఎలాగైనా ముఖ్యమంత్రుల్ని వాడు వీడు అని అంటే, దుర్భాషలు ఆడితే బైబిల్ ఒప్పుకుంటుందా? ఇది సమాజంలో క్రైస్తవం యొక్క ప్రత్యేకత మనం అర్థం చేసుకోవాలి. నువ్వెవరు అసలు? నీకేం నేర్పిస్తుంది బైబిల్? లోబడి ఉండటం. లోబడి ఉండడానికి మూడు కారణాలు చెప్పాను. 1 భయమైన ఉండాలి, 2 నీ మనస్సాక్షి అయిన ఉండాలి, లేదా దేవుని నిమిత్తం అనేటువంటి క్రమంలో అయినా ప్రభుత్వాలకి నువ్వు లోబడి ఉండాల్సిందే. ప్రభుత్వానికి లోబడి ఉండడానికి ఇక్కడ 3 విషయాలు ఉంటాయి. ఎలాగనా లోబడి ఉండాలి అని అంటే తర్వాత వచనం చదువుదాం. తర్వాత వచనం ఏమంటుంది? 7వ వచనం. ఇందుకే కదా మీరు పన్నులు కడుతున్నారు. చూసారా? ప్రభుత్వం నడవాలి అని అంటే డబ్బులు కావాలి. కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో సంఘం నడవాలంటే ఏం కావాలి? డబ్బులు కావాలా లేదా? కానుకలు ఇవ్వాలా లేదా? సో ఎవరి వాళ్ళు ఇస్తే సంఘ పరిచర్య, సువార్త విస్తరణ ఇవి జరుగుతాయి కదా. ఓకే, ఇప్పుడు మనం ప్రభుత్వాల దగ్గర చేస్తాము. నువ్వు కూడా ప్రభుత్వంలో ఒక పాత్రవి, ఒక పౌరుడివి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? అందుకే కదా మనము ఏం కడుతున్నాం? పన్నులు కడుతున్నావు. తర్వాత చదువుదాం. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్ను కట్టండి, ఎవనికి సుంకమో వానికి సుంకం చెల్లించండి, ఎవరి ఎడల భయపడవలనో వారి ఎడల భయమును, ఎవరి ఎడల సన్మానం ఉండవలనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములు తీర్చండి, పన్నులు కట్టండి. ఎందుకంటే దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ అండి. ప్రభుత్వానికి లోబడి ఉండటంలో చెప్పేటువంటి పని పన్నులు కట్టండి. కట్టాలి, తప్పదు. ఎందుకనంటే ప్రభుత్వాన్ని దేవుడు నియమిస్తే ఆ ప్రభుత్వం మనకి పనిచేస్తూ ఉంటే దానికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ పన్నులు కట్టాలి. యేసు ప్రభువు ఆయన అన్నాడు ఒకసారి, కైసరువి కైసరుకి అన్నాడు కదా. ఒకసారి మనం ఆలోచన చేస్తే యేసు ప్రభువు ఉన్నటువంటి కాలం రోమీయులు వీళ్ళని బానిసలుగా తీసుకొని వాళ్ళు వెళ్తున్నారు. దేశం ఏ దేశం అది? యెరూషలేము యోదయ ప్రాంతం కదా. ప్రాంతం ఎవరిది? ఇశ్రాయేలీయులది, యూదులది. కానీ పాలన చేసేది ఎవరు? రోమీయులు. రోమీయులకు అనేటువంటి ఆ పెద్ద చక్రవర్తి కైసరు. ఇప్పుడు కైసరుకు పన్ను కట్టాలి. యేసు ప్రభు అన్నాడు, కైసరివి కైసరికి ఇవ్వండి. మమ్మల్ని బలవంతంగా ఏలుతున్నటువంటి నాయకులు అయినా సరే వాళ్ళకి కట్టాల్సిన పన్ను వాళ్ళకి కట్టండి. పేతురుతో అన్నాడు, పలానా చోటుకి వెళ్ళు, ఒక చేపను పట్టుకో,
చేప నోట్లో డబ్బులు ఉంటాయి, అది నీకు నాకు సరిపోద్ది, వెళ్ళి కట్టుకో అన్నాడు. అప్పుడు యేసుప్రభు కూడా పన్ను కట్టాడా లేదా? కాబట్టి ఎవరికి పన్ను వాళ్ళు కట్టండి, ఎవరికి సుంకము అని అంటే డ్యూటీస్ అన్నమాట. అవేంటి అని అంటే ఇప్పుడు రోడ్ ట్యాక్స్, డ్రైవింగ్ ట్యాక్స్, ఇలాంటివన్నీ, ఇన్కమ్ ట్యాక్స్, మనకు తెలియకుండా ఇవన్నీ ప్రభుత్వం ఆల్రెడీ మనం కొనే వాటి మీద వేస్తుంటుంది. ఇప్పుడు నువ్వు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి, ట్యాక్స్ కట్టు. నువ్వు బండి కొన్నావు, బండి రోడ్డు మీద నడవాలి, దానికి రోడ్ ట్యాక్స్ ఉంటుంది. లేదు మేము కట్టము అని నువ్వు అన్నావు అనుకోండి, నీ బండి ఇంట్లో ఉంటుంది, పోయి లోపల పెట్టుకుంటారు వాళ్ళు. అర్థమవుతుందా? ప్రభుత్వం ఏం చెప్తుంది? ఇలా చేయండి అని చెప్తుంది. సో ఫైనాన్షియల్గా మీరు కట్టండి అని చెప్తున్నాడు, కట్టాలి. అంతేకాకుండా యేసుప్రభు కాలంలో ఆయన ఒక చోట మరొక సందర్భంలో ఈ మాట అన్నాడు, ఎవడైనా నిన్ను 1 మైలు దూరం రమ్మంటే అతనితో పాటు 2 మైళ్ళు వెళ్ళు అని అన్నాడు. ఎవరు రమ్మంటారు? అది రోమా నాయకులు. వాళ్ళ నాయకులు ఏదైనా అవసరమయ్యి దారిని బట్టి వెళ్తూ బాయ్ ఇదో ఈ బ్యాగ్ కొంచెం పట్టుకొని ఆడదాకరా అని అన్నాడు అనుకోండి, ఆ రోమా అధికారులు లేకపోతే ఆ సైనికులు తన దగ్గర ఉన్నటువంటి ఏదో లగేజీ నిన్ను మోయమని 1 మైలు దూరం రా అని అంటే యేసుప్రభు ఏమన్నాడంటే 1 మైలు కాదు 2 మైళ్ళు వెళ్ళు, వాళ్ళకి హెల్ప్ చేయి, వాళ్ళకి సహకరించు అని యేసుప్రభు చెప్పిన సమాచారం. మీకు అర్థమవుతుందండి? ప్రభుత్వానికి మనం ఎంత లోబడి ఉండేటువంటి విషయం. డబ్బులు అడిగితే ట్యాక్సులు అంటే కట్టాలి, మరి ప్రభుత్వం ఏదైనా చెప్తే చేయాలి. మరి అందుకనే కురేనీయుడైనటువంటి సీమోను ఉన్నాడు కదా, అతను చేసిన పని ఏంటి? ఒకే ఒక ఇన్సిడెంట్ ఉంటుంది. కురేనీయుడైన సీమోను పేరేనారా లేదా? యేసుప్రభు సిలువలో ఈయనకి సిలువ మోయడానికి శక్తి లేనప్పుడు, ఎందుకనంటే రాత్రి నుంచి అక్కడికి తిప్పుతూ ఉన్నారు, అలసిపోయిన శరీరం, కొరడా దెబ్బలు, రక్తం చీరుకుపోయి అలసిపోయి, ఆ టైంలో సిలువ మోయడానికి యేసుప్రభు యొక్క శరీరం సహకరించక చేతగాక సిలువను మోయలేకపోతుంటే అక్కడ ఉన్నటువంటి రోమా ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఏం చెప్పారు? ఒక కురేనీయుడైన సీమోన్ని పిలిచి బాయ్ ఇది మోసుకొని రా అతను బదులు అన్నాడు. ఏం చేయాలి? అతను మోయండి. ప్రభుత్వం ఏదైనా చెప్తే మీరు సహకరించండి అని అన్నాడు. కాబట్టి మనకి ఉండేటువంటి ప్రతి దాంట్లో ప్రభుత్వం ఏదైనా చేసింది అని అంటే నువ్వు నో చెప్పడానికి లేదు, అలాగిన పన్నులు సంతోషంగా కట్టాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. మనది గ్రామము, పల్లెటూరు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్లు ఇట్లాంటి మనకంత అవగాహన ఉండదు. కానీ క్రైస్తవులు చేయాల్సిన పని ఏంటంటే పన్నులు ఏదైతే కట్టాలో, సుంకం ఎవరికైతే కట్టాలో అది స్వేచ్ఛగా, ఇష్టపూర్వకంగా నీ బాధ్యతగా నువ్వు చేయాలి అని అన్నాడు. అక్కడే చదువుకున్న మాట, ఎవని ఎడల భయం ఉండాలనో వాళ్ళకి నువ్వు ఖచ్చితంగా భయపడి ఉండాలి. ఎవరికైతే నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలో వాళ్ళకి నువ్వు ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలి. ప్రభుత్వం ఇవన్నీ చేయాలన్నట ప్రియులరా, మనము రెస్పాండ్ అవ్వాలి. మన రెస్పాన్స్ లేకుండా ప్రభుత్వ కార్యాలన్నీ ఏం జరుగుతాయి? గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులుగా మనము వాళ్ళు ఎలాంటి వారైనా, అందుకే అంటున్నాడు ఎక్కడ ఎవరికి భయపడాలో వారికి మీరు భయపడండి, ఎవరిని గౌరవించాలో వారికి మీరు గౌరవం ఇవ్వండి. ఈనాటి సమాజం ఎట్లా ఉందంటే
సివిక్ సెన్స్ అనేది లేకుండా ఎస్ఐల మీద తిరగబడుతున్నారు. ముఖ్యమంత్రులను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎవరికి గౌరవం ఇవ్వాలో ఎవరికి గౌరవం ఇవ్వండి. అదే సెన్స్ అంటే, మన ఇష్టం వచ్చినట్టు ఉండటం అనే విషయం కాదు. ఇప్పుడు ఎవరికి గౌరవం ఇవ్వాలో గౌరవం ఇవ్వండి. కొంతమంది తమాషగా అనొచ్చు, తమాషగానే ఉండాలి, కానీ అది మరో కోణంలో వెళ్ళే విధంగా ఉండకూడదు. కాబట్టి ప్రభుత్వాన్ని గౌరవించడం అనేటువంటి ఆ విషయం, ప్రభుత్వ అధికారులను కానీ నాయకులను గౌరవించాలనేటువంటి విషయం, అది నీ ఇంట్లో ఉంటే కానీ రాదు. నీ తల్లిదండ్రులను గౌరవించడం నీకు చేత కాకపోతే ప్రభుత్వ నాయకుల్ని వాళ్ళని అధికారులు గౌరవిస్తాం. సో ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. తల్లిదండ్రులను గౌరవం ఇవ్వకపోతే ప్రభుత్వానికి ఏం గౌరవం ఇస్తావు నువ్వు? సో ఇవన్నీ ఒక ప్రాసెస్లో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. తర్వాత అంశంలోకి వద్దాం. ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాము? ప్రభుత్వం 7 వచనాల దాకా చదివాము. దేవుడు నియమించింది. ప్రైమరీ పార్ట్ వచ్చేసి తప్పులు జరగకుండా న్యాయంగా ఉండాలనేటువంటి విషయంలో ప్రభుత్వం ఉంటుంది. ఖచ్చితంగా అందరూ దానికి లోబడాల్సిందే. నువ్వు భయపడాల్సిన పని లేదు. తప్పు చేస్తే తప్ప భయపడాల్సిన పని. తప్పు చేసావా భయపడు అని చెప్తోంది కదా. సో ప్రభుత్వం నడవడానికి నీ బాధ్యతగా నువ్వు పన్నులు చెల్లించు, ఇలాంటి విషయాలన్నీ చేస్తాను. సో చాలా మాట్లాడుతున్నాం రాజకీయాల గురించి. తర్వాత వద్దాం 8వ వచనం. ఒకరినొకడు ఇది ఎప్పటిదాకా ప్రభుత్వముతో మనం ఎలాగైనా మన బిహేవియర్ ఉండాలో సివిక్ సెన్స్ అర్థం చేసుకోవడానికి క్రైస్తవులకి బైబిల్ చెప్పినటువంటి మాటలు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒకరినొకడు అంటే సాటి మనుషులతో నువ్వు ఎలా ప్రవర్తించాలా? సివిక్ సెన్స్తో ఉన్నవాళ్ళు. సాటి మనిషిని నువ్వు ఎలాగైనా చూడాలా, ఆ విషయాలు నేర్పిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఏమంటున్నారు? ఒకరినొకడు ప్రేమించడం విషయంలో తప్ప మరి ఏమీయో ఎవనికి అచ్చి ఉండవద్దు, ఏమీ రుణపడి ఉండొద్దు, ఏమీ రుణపడి ఉండొద్దు. ఇక్కడ ఏమీ అచ్చి ఉండవద్దు, ఏమీ రుణపడి ఉండొద్దు. ఇంకొక మాట చెప్పాలంటే ఏమీ బాకీపడి ఉండొద్దు అని అన్నాడు. బాకీలు ఉండొద్దు. బాకీలు ఇంతకు అప్పు చేయొచ్చా? సాటి మనుషుల్లో ఎలాగ ఉండాలి సివిక్ సెన్స్? ప్రభుత్వం దగ్గర సివిక్ సెన్స్ ఎలాగ ఉండాలో నేర్చుకున్నాము. సాటి వ్యక్తుల దగ్గర ఎలాగ ఉండాలని సివిక్ సెన్స్ అనే విషయాలు నేర్చుకుంటున్నాం. ఇతర పౌరుల దగ్గర నీ సెన్స్ ఎలాగ ఉండాలో నేర్చుకునేటువంటి క్రమంలో ఇప్పుడు చెప్తున్న మాట ఏమి అచ్చు ఉండొద్దు. ఇంతకు అచ్చు ఉండొద్దు అంటే బాకీ ఉండొద్దు అంటున్నాడు. బాకీ అప్పు చేయొచ్చా చేయకూడదా? ఇక్కడేమో ఉండొద్దు అని అన్నాడు, అది తప్ప అని. ఇంతకు చేయొచ్చా చేయకూడదా? గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ కూడా చాలాసార్లు ఉంది, నిన్ను అడుగువానికి అప్పు లేదని కాకలే తీసుకోవచ్చు. ఉదాహరణకి బ్యాంకులో బంగారం పెట్టావు, తీసుకున్నావు, తీసుకోవచ్చా తీసుకోకూడదా? ఇంట్రెస్ట్ చేస్తాడు. ఇలాగనా సరే, దాని గురించి మనం అర్థం చేసుకుని సింపుల్గా మాట్లాడుతున్నా. ఆ బాకీలు ఉండద్దు. ఏ విషయంలో అప్పులు చేసుకోకూడదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే, ఒకరినొకరు ప్రేమించే అనే బాకీ ఒకటి పెట్టుకో. ఫైనాన్షియల్ విషయాలన్నీ ఇంకా మీకు అర్థమైనవి పక్కన పెట్టు. నువ్వు ఒక బాకీ ఉంది నీకు, ఏంటి అని అంటే
అవతల వ్యక్తిని నేను ప్రేమించాలనే బాకీ మాత్రం ఇది ఎప్పటికీ ఉంది. పక్క వ్యక్తిని ప్రేమించాలి అనేటువంటి బాకీ ఈరోజు ఉంది, రేపు ఉంటుంది. అది అర్థం చేసుకోవాలి. చాలా సందర్భాల్లో మనము చాలా రకాలైన బాకీలు కలిగి ఉంటాం. బాకీలు కొన్ని ఎన్నో ఎవరెవరియో ఇంట్లో వస్తువులన్నీ మన ఇంట్లో ఉంటుంటాయి. ఇవన్నీ కొంచెం సరి చేసుకోవాలి. బాకీ అనేది ఉండకూడదు. ఆ బాకీ ఒక్కటే ఏదైతే ఉండాలి అయితే అది అవతల వ్యక్తిని నేను ప్రేమించాలి అనే బాకీ తప్ప ఇంకేం బాకీ ఉండకూడదు అన్నాడు. ఈనాడు చాలా గొడవలు ఎందుకైతే అనంటే తీసుకున్న బాకీలు ఇవ్వకపోవడాన్ని బట్టి వస్తుంటాయి. అవునా? సివిక్ సెన్స్ ఏం చెప్తుంది అనంటే, సరే సివిక్ సెన్స్ ఉండేటట్టుగా మనుషులు బ్రతకాలి అని బైబిల్ ఏమి నేర్పిస్తుంది అనంటే చాలా గొడవలన్నీ దేని వల్ల అవుతున్నాయి? బాకీలు తీసుకొని ఇవ్వకపోవడం వల్ల అవుతున్నాయి కదా. బైబిల్ ఏం చెబుతుంది అని అంటే అసలు బాకీలు అనేవి నువ్వు ఉంచుకోవద్దు అని చెప్తా ఉంది. ఏదో ఒక రూపంలో వాళ్ళకి ఇచ్చేసేయి, ముందు దాన్ని సెటిల్ చేసుకో. ఈ విషయంలో నా భార్య అప్పుడప్పుడు అంటుంటుంది, నాకు అది కొంచెం సంతోషమే. బాకీ ఉంటే నిద్ర పట్టదు అంటుంటుంది. నేనంటే సరే అయ్యా అంత తొందర ఏముంది అని అంటే ముందు అది తీరిపోతే కానీ ఏదన్నా కానీ. సో చాలా గొడవలకు కారణమయ్యేటువంటి ఆ బాకీల విషయంలో ఇంకా ఎవరైనా క్రైస్తవుల్లో దయచేసి జ్ఞాపకం చేసుకోండి. బైబిల్ ఏం చెబుతుంది అన్నట్టు నువ్వు బాకీ ప్రేమ విషయంలో తప్ప ఇక ఏ విషయంలో మీరు బాకీలు ఉండకూడదు అని చెప్తా ఉంది. ఇంకా ఏం చెప్తున్నారు అని అంటే 9వ వచనం నుండి పొరుగు వాడిని ప్రేమించితే ధర్మశాస్త్రమును నెరవేర్చిన వాడు ఏలయనగా. చూడండి, పొరుగు వాని ఎడల మన సివిక్ సెన్స్ ఎలాగ ఉండాలి, సాటి మనుషుల ఎడల సివిక్ సెన్స్ ఎలాగ ఉండాలి అంటే నెంబర్ 1 పాయింట్ ఏం నేర్చుకున్నాం? వారికి ప్రేమ అనే బాకీ నేనున్నాను. నా పొరుగు వారి మీద సాటి ప్రజల మీద ప్రేమ చూపాల్సిన బాకీ నేనున్నాను అనే సెన్స్ ఉండాలి. ఇంకా ఏం చెప్తున్నాడు అని అంటే అవతల వారిని రెస్పెక్ట్ చేసేటువంటి బాకీ ఉన్నాను. ఎలాగనా ఇది? చూడండి, అవతల వాళ్ళని నేను గౌరవించాలి. ఏం గౌరవించాలి? ఇక్కడ చెప్తున్న మాట ఏలయనగా వ్యభిచరించవద్దు, ఇంకా హత్య చేయకూడదు, దొంగిలకూడదు, ఆశింపవద్దు, మరి ఏ ఆజ్ఞ అయినా ఉంటే అని 3 చెప్పాడు ఇక్కడ. నెంబర్ 1 పాయింట్ ఏంటది? వ్యభిచరించకూడదు. అవతల సెక్స్ని, ఆపోజిట్ సెక్స్ని నువ్వు గౌరవించాలి. మనుషులు, సాటి మనుషులు, అవతల వాళ్ళ భార్య, అవతల వాళ్ళ కూతురు, అవతల వాళ్ళ స్త్రీలు. సివిక్ సెన్స్ ఉంటే బైబిల్ ఏం చెబుతుంది? మీరు ఇలాగ ఉండండి, పొరుగు వారి ఎడల అవి పరాయి స్త్రీలను మీరు గౌరవించండి. గౌరవిస్తే వ్యభిచారం ఎందుకు చేస్తారు? అర్థమవుతుంది కదా మీకు? వాళ్ళ మీద రెస్పెక్ట్ అంటే వాళ్ళ మీద మరొక దృష్టి ఎందుకు వస్తుంది నీకు? నెంబర్ 1, అవతల వాళ్ళ వారి పరాయి స్త్రీలని లేదా పరాయి పురుషుల్ని గౌరవించండి. తర్వాత హత్య చేయకూడదు అని అంటే వారి ప్రాణాలని గౌరవించండి, వారి మానాన్ని గౌరవించండి, వారి ప్రాణాలని గౌరవించండి. తర్వాత మాట ఏముంది? వారి ప్రాపర్టీని గౌరవించండి, దొంగిలు కాకు. సాటి వ్యక్తి మీద ప్రేమ ఉంటే ఈ రెస్పెక్ట్ వస్తుంది. ప్రేమ లేనప్పుడే అవతల వ్యక్తి మీద అవతల వారి మానాన్ని దోచుకుందాం, అవతల వారి ప్రాణాన్ని తీద్దాం, అవతల వారి ప్రాపర్టీని తీసుకుందాం.
అనే ఆలోచనలు వస్తాయి. అదే కదా. వీటన్నిటికీ ఈ రెస్పెక్ట్ అంతా రావడానికి కారణం ఏమీ లేదయ్యా. బైబిల్ చెప్పేది ఏంటంటే ఆ పొరుగువారిని ప్రేమించు అనే ఆ పదములోనే ఉంది అని చెప్తా ఉన్నాడు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనేటువంటి దాంట్లోనే ఉంది. చూడండి, సమాజంలో పొరుగువారిని ప్రేమించేటువంటి ఇలాంటి సెన్సే, సివిక్ సెన్సే కనుక ఉంటే మన ఆడపిల్లలు భయభయంగా బయటికి పోవాల్సి వస్తుందా? మన ఆడపిల్లలకు మనం తోడుపోవాల్సి వస్తుందా? ఆలోచన చేయాలి. క్రైస్తవులం అండి మనం. అవతల వ్యక్తుల మానాల్ని, అవతల వ్యక్తుల ప్రాణాలని, అవతల వ్యక్తుల ఆస్తుల్ని మనం ఏం చేయాలా? గౌరవంతో చూడాలా, గౌరవించాలా. అది సివిక్ సెన్స్ అంటే, బైబిల్ చెప్పే సివిక్ సెన్స్. క్రైస్తవులైనటువంటి వారు క్రైస్తవ పద్ధతులు పాటించాలి. ఇలాగన చూస్తూ ఉన్నాం. ఇంకా కొంచెం కిందకు వద్దాం. కిందకు వస్తే ఏముంది ఇక్కడ? ఈ 3 పైన ఒక 3 చెప్పాడు. ఈ 3 ఏది చూసినా కూడా సాటి వ్యక్తిని ప్రేమించాలి అనేటువంటి ఆ బాకీ తీర్చుకుంటే సరిపోద్ది అన్నట్టుగా చెప్పి, మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియును నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపాలన్న వాక్యములో ఈ 3 కాదు. అసలు సాటి మనిషిని ప్రేమిద్దాం అనే ఆ ఒక్క లక్షణం ఉంటే ఈ 3 కాదు, ఇంకా చాలా ఆజ్ఞలు నువ్వు పాటించిన వారు అవుతావు. నాకు పదే పదే ఈ సాటి మనిషి నిన్ను వలె ఈ పదాలు గుర్తొచ్చినప్పుడల్లా ఆ రాధా మనోహర్ దాసే గుర్తొస్తుంటాడు. ఎంత ఎంత అభ్యంతరకరంగా ప్రవర్తిస్తాడంటే తాను కదా. ఆలోచన, సాటి మనిషి నీలాంటి మనిషే కదా. ఇంకా ఏం నేర్చుకుంటున్నాం? 11వ వచనం చదువుతాం. మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయిందని తెలుసుకొని అలాగే చేయండి. మనము విశ్వాసం అయినప్పటికంటే ఇప్పుడు రక్షణకు మరి సమీపంగా ఉంది. రాత్రి చాలా గడిచి పగులు సమీపంగా ఉంది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు ధరించుకుందాం. కాబట్టి సరే, ఇప్పటిదాకా ఏదో తెలిసి తెలియని ఏదేదో చేస్తూ ఉన్నావు, నువ్వు రక్షించబడ్డావు, రక్షణ ఇంకా నీకు దగ్గరికి వచ్చేసింది. రక్షింపబడినప్పటికంటే ఇప్పుడు ఇంకా నువ్వు ప్రోగ్రెస్ అవుతూ ఉన్నావు క్రిస్టియన్గా. సో నువ్వు ఇంకా అలాగ ఉండకూడదు. తేజ సంబంధమైనటువంటి విషయాల్లో అలాంటివి ధరించుకోవాలి అని చెప్తూ అంధకార క్రియలను విసర్జించి అని అన్నాడు. విసర్జించి అని 13వ వచనంలో కొన్ని చెప్పాడు. ఏంటది? అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు. సార్, అల్లరితో కూడిన ఆటపాటలు ఎందుకు చేస్తారు? ఇవి సంతోషంగా చేస్తారా, బాధగా చేస్తారా? మొన్న నైట్ 12 గంటలు దాటిన తర్వాత మా పక్కింట్లో ఠాప్ 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 అని బాంబులు వెళ్ళినాయి. బాంబులు అంటే టపాసులు, అవి కూడా చాలా 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 టపాసులు. ఠాప్ ఠాప్. ఎరకాడు ఏందిరా బాబు, ఉలిక్కుపడి లేచింది నా మిస్సెస్. ఎందుకంటే పక్కింట్లోనే. ఎందుకు ఆ టపాసులు అంటే, పక్కింట్లో ఒక అతనికి కూతురు పుట్టింది. కొడుకు పుట్టాడు. 1 year వయసు వచ్చింది. అది ఫస్ట్ బర్త్డే అంట. ఠాప్ 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 టపాసులు పేల్చారు. ఇప్పుడు నేను ఫస్ట్ టైం ఇట్లా బర్త్డేలకి ఫస్ట్ బర్త్డే అని టపాసులు పేల్చి, ఎప్పుడు? మధ్యరాత్రిలో. ఇప్పుడు వాళ్ళు చేశారు కాబట్టి ఇంకా ఆ పక్కింటోళ్ళు కూడా ఇంకా నెక్స్ట్ ఇయర్ చేస్తారేమో. ట్రెండ్ వస్తుంది, ఇక కొత్త ట్రెండ్. సరే,
ఇప్పుడు ఏమంటున్నానంటే నీకు కలిగినటువంటి సంతోషాన్ని నువ్వు చేస్తా, సంతోషించొద్దని బైబిల్ చెప్పదు, సంతోషించు, కానీ అది అవతల వాళ్ళని, నీ పొరుగు వారిని ఇబ్బంది పెట్టే విధంగా అల్లరి చేసుకునేటువంటి ఆటపాటలుగా ఉండటానికి లేదు. బైబిల్ ఒప్పుకోదు, అలా చేయొద్దు మీరు. అవతల వ్యక్తుల్ని వారి యొక్క విశ్రాంతిని పాడు చేసే విధంగా అర్ధరాత్రి పూట డీజేలు పెట్టి, ఇప్పుడు సెన్స్ ఎట్లా ఉంది ఇండియాలో చూస్తూ ఉన్నాం. సివిక్ సెన్స్ అంటే ఈ టైంలో మనము ఇలా చేయొచ్చు, చేయకూడదు. ఈ సందర్భంలో మీకు నేను ఒకటి విషయం గుర్తు చేస్తాను. మనకంటూ మైక్ ఉంది, చర్చ్ మైక్. మన చర్చ్ మైక్కి మనం ఏమైనా రూల్ పెట్టుకున్నామా? ఎప్పుడు మోగొచ్చు ఇది ఏంటయా? రాత్రి 10 గంటల తర్వాత అది ఎట్టి పరిస్థితులైన మన మైక్ మోగకూడదు అని ఒక నియమం పెట్టుకున్నాం. అది ఎంత పెద్ద మీటింగ్ అన్నా పెట్టుకొని మనం 10 దాటిందంటే దాని తర్వాత మన మైక్ వినపడకూడదు. తెల్లవారుజామున సర్వీస్ చేసినప్పుడు వేకువజాము ప్రార్థన పెడతాం. ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తాం? దానికి ఫిక్స్డ్ టైం లేదు. ఎందుకు లేదు అని అంటే ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క టైంకి తెల్లారుతుంది. ఒక్కొక్క సీజన్లో 5 గంటలకు తెల్లారుతుంది, ఒక్కొక్క సీజన్లో 6:30 అయినా తెల్లారుతుంది. సో మనం ఏం చేసినాము, తెల్లవారే అర్ధగంట ముందుకి వేకువజాము సర్వీస్ స్టార్ట్ చేసాం. ఎందుకు ఇలాగనా అంటే అవతల వ్యక్తుల యొక్క విశ్రాంతిని మనం పాడు చేయకూడదు. అది సెన్స్ అంటే. సో ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, ఇదిగో వీటిని అంటున్నాడు, అంధకార క్రియలు అట్లాంటివి మీరు చేయొద్దండి. నీ జల్సాల కొరకు, నీ ఆనందము అవతల వాళ్ళ స్వేచ్ఛని, విశ్రాంతిని పాడు చేసే విధంగా ఉండకూడదండి. ఈ మధ్యకాలంలో డీజేలు ఎక్కువైపోయినాయండి. వేలాపాలా లేనటువంటి పరిస్థితుల్లో అయ్యయ్యో బైబిల్ నేర్చుకోండి, బైబిల్ ఏం చెప్తుందో పాటించండి. ఇంకేం చెప్తున్నాడు? మత్తు అంటే తాగుబోతులు. ఒకటి తాగి రోడ్ల మీద ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటాడు. చొక్కాలని ఇప్పేసి ఇష్టం వచ్చినట్టు కేకలు వేసుకుంటూ తిరుగుతుంది. చెయ్యొద్దండి, అది పబ్లిక్కి చాలా అభ్యంతరకరం అండి. సివిక్ సెన్స్ లేకపోతే ఇవన్నీ చేస్తారండి. పొరుగు వాళ్ళతో నువ్వు ఎలాగుండాలో అవతల వాళ్ళని, సివిక్ సెన్స్ అంటే ఏంటి? అవతల వాళ్ళ పౌర హక్కులను నువ్వు గౌరవించడమే కదా. ఇవన్నీ చేస్తే వాళ్ళని ఏం గౌరవించినట్టు? ఇది వచ్చింది జబ్బు. క్రిస్టియన్స్గా మరి మనం ఎలాగ ఉండాలి? ఇంకా ఏం మాట్లాడుతున్నాడు? కామ విలాసవంతమైన పోకిరీ చేష్టలండి, ఇలాంటివి చేయకండి. ఇంకేమంటున్నాడు? కలహము, మత్సరము, గొడవలండి. గొడవలు చూసారా? పబ్లిక్లో గొడవలు, పబ్లిక్లో పోకిరి చేష్టలు, పబ్లిక్లో కామ వికారమైనటువంటి ఈ విషయాలు, పబ్లిక్లో తాగుబోతుల విందులు, పబ్లిక్లో అల్లరితో కూడిన పోకిరి చేష్టలు, నీ స్వేచ్ఛ అని, నీ ఇష్టమని, నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే అది సివిక్ సెన్స్ కానే కాదండి. క్రైస్తవులు అర్థం చేసుకోవాలి. ఫైనల్గా ఏం చెప్తున్నాడు అని అంటే, ఇవన్నీ తీసే, ఆ పాత ఎన్ని వదిలిపెట్టు. లాస్ట్ వచనం, మెట్టుకు ప్రభు అయిన క్రీస్తు యేసును ధరించుకున్న వారై శరీరేచ్ఛలు నెరవేర్చుకున్నటకు శరీర విషయం ఆలోచన చేస్తాను. అవి తీసే, ఆ బట్ట తీసేసి క్రీస్తు యేసును ధరించుకో. అప్పుడు సివిక్ సెన్స్ వస్తుంది. మీకు అర్థమైందంటే భారతదేశం చూసాము, సివిక్ సెన్స్ అనే విషయాన్ని చూసాము. భారతదేశంలో ఎలాగుందో చూసాము, ఆ భారతదేశంలో ఎందుకు లేదో చూసాము. భారతదేశంలో సివిక్ సెన్స్ పుట్టడానికి బైబిల్ ఏం నేర్పిస్తుందో ఇప్పటికైనా తెలుసుకోండి. క్రైస్తవులారా, మీకు మీ గ్రంథం చెప్పినటువంటి సివిక్ సెన్స్ అర్థం చేసుకోండి. బైబిల్ వదిలిపెట్టి ఇష్టానుసారంగా ప్రవర్తించి బైబిల్ని అవమానపరచకండి. సివిక్ సెన్స్ కలిగి భారతదేశంలో ఒక మంచి పౌరులుగా బ్రతకడానికి ప్రయత్నం చేయండి. అలాగుందాం, అలాగుండి దేవుని మహింపరుద్దాం. అలాగుండడానికి దేవుడు కృప చూపింది కాక ప్రార్థన చేసుకుందాం.